వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను మాధవి. దశాబ్దాల నాటి కఫాలా వ్యవస్థను సౌదీ అరేబియా దేశం ఇప్పుడు అధికారికంగా రద్దు చేసింది. ఇది ఒక చారిత్రాత్మక కార్మిక సంస్కరణగా నిలిచిపోనుంది. ఇప్పటి వరకు ఉన్న ఈ వ్యవస్థ కారణంగా విదేశీ కార్మికుల ఉద్యోగం, నివాసం ఇలాంటివి వారి యజమానుల నియంత్రణలో ఉండేవి. సౌదీ అరేబియాలోని విజన్ 2030 సంస్కరణలో భాగంగా సౌదీ ప్రిన్స్ ఈ నిర్ణయం ప్రకటించారు. ఈ సంస్కరణతో దాదాపు 10 మిలియన్ల మంది వలస కార్మికుల హక్కులను పూర్తిగా మార్చనుంది. వీరిలో 2.5 మిలియన్ల మందికి పైగా భారతీయులున్నారు. అసలు ఈ కపాలా వ్యవస్థ అంటే ఏంటి? ఈ కపాలా వ్యవస్థ ప్రకారం ఒక విదేశీయుడు సౌదీ దేశంలో పనిచేయాలి అంటే అతనికి తప్పకుండా ఒక సౌదీ స్పాన్సర్ ఉండాలి. సాధారణంగా విదేశీయులకు యజమానే స్పాన్సర్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో లేదా ఆఫీసుల్లో లేబర్ పనుల కోసం వాడుకుంటారు కాబట్టి ఆ స్పాన్సరే విదేశీ కార్మికుల కోసం వీసా, చట్టపరమైన పనులను నియంత్రిస్తూ ఉంటాడు. అంటే ఆ కార్మికులు ఆ యజమాని అనుమతి లేకుండా ఉద్యోగాలు మారటానికి కానీ, లేదా దేశం విడిచి వెళ్ళటానికి, లేదా నివాస అనుమతులు రెన్యువల్ చేసుకోవటానికి దేనికి కూడా అస్సలు వీలుండదు. యజమానులు జీతాలు ఇవ్వకపోయినా, పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకున్నా కార్మికులకు చట్టపరమైన రక్షణ అంటూ ఏది ఉండదు. అరబిక్ పదం కఫాలా పేరు మీద వచ్చిన వ్యవస్థ ఇది. దీనికి స్పాన్సర్షిప్ అని ఒక అర్థం ఉంది. దశాబ్దాలుగా గల్ఫ్ దేశాలలో వలస కార్మిక నియంత్రణకు ఆధారమే ఈ వ్యవస్థ. గల్ఫ్ దేశాలలో విస్తృతమైన ముడి చమురు ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. 1950లలో ఈ వ్యవస్థను సృష్టించారు. ఈ వ్యవస్థలో కార్మికుడు చట్టపరమైన హోదా యజమాని అంటే కఫిల్తో ముడిపడి ఉంటుంది. కఫిల్కు వీసాలు, ఉపాధి, వసతి, ప్రయాణ అనుమతులు ఇలా అన్నీ కూడా హక్కులు కలిగి ఉంటాడు. ఈ వ్యవస్థతో అనుసంధానించిన కార్మికులు తప్పనిసరిగా వారి యజమాని నియంత్రణలో చిక్కుకుంటారు. ఉదాహరణకు మనమందరం కూడా ఈ గోట్ అనే సినిమాని చూసుంటాం. అది కూడా సినిమా కాదు, రియల్ లైఫ్ని సినిమాగా తీశారు. అంటే ఒక కార్మికుడు అక్కడికి వెళ్ళి చిక్కుకున్నాక తనకి తినడానికి తిండి కానీ, లేకపోతే వాటర్ కానీ, లేకపోతే కనీసం ఫ్యామిలీతో మాట్లాడడానికి ఒక ఫోన్ సౌకర్యం కానీ ఇలాంటివి ఏవి లేకుండా ఒక బంధించినలా ఒక ప్లేస్లో ఉంచడం అనేది మనం ఈ గోట్ సినిమా ద్వారా తెలుసుకున్నాం. ఇలా ఒక పని అని చెప్పి తీసుకెళ్లి అక్కడ వేరే పనులు అప్పచెప్పడం, లేదా ఎడారుల్లో పడేయటం, చిత్రహింసలకు గురి చేయటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ సెల్ఫీ వీడియోలు మనం ఇలా చాలానే చూసాం. అంటే అధికారులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ వాళ్ళ సెల్ఫీ ద్వారా అయ్యా నేను ఇక్కడ చిక్కుకుపోయాను, నా ఫ్యామిలీకి దూరంగా అయిపోయాను, నా ఫ్యామిలీని చూడాలనుంది, నేను ఇక్కడ చిత్రహింసలు పడుతున్నాను, నన్ను రక్షించండి మహాప్రభో అని సెల్ఫీ వీడియోలు పంపించిన సంఘటనలు మనం చాలానే చూసాం. అందుకే ఈ వ్యవస్థ తరచుగా కార్మికుల దోపిడీకి, దుర్వినియోగానికి దారితీస్తుందని మానవ హక్కుల సంస్థలు చాలా కాలంగా వాదిస్తున్నాయి. ముఖ్యంగా 2022లో ఖతార్లో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ కంటే ముందు స్టేడియంలు, మౌలిక సదుపాయాల నిర్మాణ సమయంలో వేలాది మంది వలస కార్మికులు అంటే భారతదేశం వంటి దక్షిణాసియా దేశాల నుంచి వచ్చిన వారు అక్కడి తీవ్రమైన పనిని తట్టుకోలేక మరణించటం, లేదా అనేక ఇబ్బందులకు గురి కావటం వంటి ఘటనల కారణంగా ఈ కఫాలా వ్యవస్థ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు కఫాలా వ్యవస్థ రద్దయింది కాబట్టి కొత్తగా సౌదీ తీసుకొచ్చిన మార్పులు ఎలా ఉండబోతున్నాయి అన్నది ఒక్కసారి మనం చూస్తే, ఉద్యోగం మార్చుకునే స్వేచ్ఛ అంటే కార్మికులు తమ ఒప్పందాన్ని పూర్తి చేసిన తర్వాత, లేదా ముందుగా తగిన నోటీస్ ఇచ్చిన తర్వాత యజమాని అనుమతి లేకుండానే ఉద్యోగాలు మారచ్చు. ఇక నెక్స్ట్ ప్రయాణ స్వేచ్ఛ. ఇకపై తమ స్పాన్సర్ నుంచి ఎగ్జిట్ అంటే బయటకు వెళ్ళటానికి, లేదా రీఎంట్రీ తిరిగి రావటానికి అనుమతి అవసరం లేకుండానే విదేశాలకు ప్రయాణించవచ్చు. సౌదీ అరేబియా ఈ కఫాలాను ఎందుకు రద్దు చేసింది అన్నది కూడా మనం ఒక్కసారి చూద్దాం. కఫాలా వ్యవస్థను రద్దు చేయటం అనేది సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రతిపాదించిన విజన్ 2030లో ఒక భాగం. ఈ విజన్ 2030 ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించటం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించటం, చమురుపై దేశం ఆధారపడటాన్ని తగ్గించటం. ఇలా కఫాలా వ్యవస్థ రద్దు వల్ల సౌదీ అరేబియా మానవ హక్కుల రికార్డు మెరుగుపడుతుందని, ముఖ్యంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ నిర్దేశించిన అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలను చేరుకోగలదని ఆ ప్రిన్స్ భావించారు. భారతీయ కార్మికులపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అన్నది కూడా ఒక్కసారి మనం చూద్దాం. ప్రస్తుతం సౌదీ అరేబియాలో సుమారు 1.34 కోట్ల మంది విదేశీ కార్మికులు ఉన్నారని ఒక అంచనా. వీరిలో మన భారతదేశానికి సంబంధించిన కార్మికులు ఒక 25 లక్షలు ఉంటారని ఒక అంచనా. వీరు సౌదీ జనాభాలో దాదాపు 42% ఉన్నారు.
నిర్మాణం, వ్యవసాయం, గృహ కార్మికుల వంటి పనుల కోసం సౌదీ వలసదారులపై ఆధారపడి ఉంది. వలస కార్మికుల్లో ఎక్కువ మంది బంగ్లాదేశ్, భారత్, నేపాల్, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి వెళుతూ ఉంటారు. సౌదీ అరేబియాలోని అతిపెద్ద విదేశీ జనాభాలో ఒకటైన భారతీయ సమాజానికి ఈ చర్య గణనీయమైన ప్రయోజనాలను తెస్తుంది అని కూడా ఒక అంచనా. ఇక ఎక్కువ స్వేచ్ఛ. కార్మికులు ఇబ్బందికరమైన పని పరిస్థితులను లేదా అన్యాయమైన ప్రవర్తనను ఎదుర్కొన్నప్పుడు సులభంగా ఉద్యోగాలు మారవచ్చు. ఇక దోపిడీ తగ్గుదల. ఇదెలా ఉంటుంది అంటే ఎగ్జిట్ వీసాలు, బదిలీలపై యజమాని నియంత్రణ తగ్గడంతో పాటు పాస్పోర్ట్ల స్వాధీనం, జీతాలు చెల్లించకపోవటం వంటి కేసులు తగ్గే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక మెరుగైన ఉద్యోగ అవకాశాలు. ఇవి ఎలా ఉంటాయంటే కంపెనీల మధ్య సులభంగా మారటం వల్ల కార్మికులకు మరింత పోటీతత్వంతో కూడిన జీతం, పని పరిస్థితులు లభించే అవకాశం కూడా ఎక్కువ అవుతుంది. అయితే ఈ సంస్కరణలు ఎంతవరకు అమలవుతాయి అనేదే ఇక్కడ కీలకం. కార్మికులకు ఈ సంస్కరణల ప్రయోజనం నిజంగా అందాలి అంటే వాటి అమలు, డిజిటల్ వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. సౌదీ అరేబియా చేసిన ఈ కఫాలా బ్యాన్ అనేది హర్షించదగ్గ విషయం. కానీ ఇదే బ్యాన్ని ఇతర అరబిక్ దేశాలు కూడా పాటిస్తే మన వలస అంటే మన దేశం నుంచి కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి వలస వెళ్లే కార్మికులకు స్వేచ్ఛతో కూడిన ఒక జీవితం అనేది ఇచ్చిన వారు అవుతారు. సో ఇది ఎంతవరకు అమలవుతుందా అన్నది ఇకపై చూడాల్సి ఉంది. దీని గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.